ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వ అనుమతి క్లాస్ నిర్వహిస్తున్న నారాయణ స్కూల్ శ్రీచంద్ర స్కూల్ వెంటనే శ్రీచంద్ర స్కూల్ వెంటనే వర్ధిల్లాలి విద్యాసంఘాల ఐక్యత, వర్ధిల్లాలి విద్యాసంఘాల ఐక్యత. సిగ్గు ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీచంద్ర స్కూల్ తర్వాత నిర్వహించడమా? పర్మిషన్ లేకుండా వితౌట్ బిల్డింగ్ నడిపిస్తా ఉన్నది. ఇది చట్టరీత్యా నేరము. ఇంకోటి ఏంటంటే కమర్షియల్ బిల్డింగ్ అండి ఇదంతా. అది కూడా కమర్షియల్ బిల్డింగ్, కింద బ్యాంక్ ఉన్నది. బ్యాంక్ ఉన్నాగా పైన పర్మిషన్ విద్యాశాఖ అధికారులు అది గ్రీన్ వాళ్ళు ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు, మన ప్రభుత్వం వచ్చిరా, ఉద్యోగాలు ఇచ్చి లేకుండా డబ్బులు పెట్టారా, కనీసం ఒకసారి ఇంత జ్ఞానం తెచ్చుకోవాల్సింది నేను గుర్తు చేస్తాను. ఈ ఆరు పట్టణంలో చాలా స్కూల్స్ ఈరోజు కార్పొరేట్ లెవెల్లో ఉన్న స్కూల్స్ వితౌట్ పర్మిషన్తో వచ్చి నడుస్తూ ఉంటే అధికారులు మీరు ఏం చేస్తున్నారు? అసలు లక్ష జీతాలు తీసుకొని మీరు ఏం చేస్తున్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు అనేది ఈరోజు విద్యార్థి సంఘాలు, ఐక్య విద్యార్థి సంఘంగా మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు పెట్టుబడిదారి విధానంలో ఈ ప్రైవేటు యాజమాన్యం పూర్తిగా ఈ బిల్లులు కిరాయి తీసుకొని ఇలా కనిపిస్తూ ఉంటే మీరు ఒకసారి చూసుకోండి. ఇక నడవడానికి జాగం లేకుండా సైకిల్ పెట్టుకొని విద్యార్థులు క్లాస్ రూమ్లో కనిపిస్తూ ఉన్నారు. అధికారుల కళ్ళు కనిపిస్తాయో మరి గుడ్డి కళ్ళు అయినాయా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు తక్షణమే అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలి. ఈ పైన పక్కన శ్రీచంద్ర స్కూల్ కూడా సీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, ఆర్జెట్ దృష్టికి తీసుకెళ్తాం అనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. తక్షణమే దీన్ని సీజ్ చేయాలి. శ్రీచంద్ర హై స్కూల్ ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక బిల్డింగ్ పేరుతోని పర్మిషన్ తీసుకొని మరో బిల్డింగ్ లో ప్రభుత్వ అనుమతులను బేఖాతరు చేస్తూ ఈరోజు తరగతులను నిర్వహిస్తా ఉన్నారు. అసలు ఈ ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్ కి ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ ఏ మాత్రము ఆదేశాలు లేవు, అనుమతులు లేవు. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరితో ఏం పట్టింపు లేనట్టుగా ఎవరు చేసుకుంటున్నారనేటువంటి ధీమతో ఈరోజు క్లాసులు నిర్వహిస్తూ ఉంటూ అదేవిధంగా విద్యార్థుల నుండి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజుల్ని ఈ రోజు వసూలు చేసుకుంటా వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఈరోజు ఉంటున్నారు. దీనిపైన విద్యా సంఘాలుగా మేము అక్కడ ఉన్నటువంటి యజమానిని అడిగితే అందరూ ఓకే అయిపోయారు, మీకేం బాధ అనేటువంటి విషయాన్ని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు. మీకేం మాత్రమైన చిత్తశుద్ధి ఉందని చెప్పి అడుగుతున్నాను. మీరు ఏ అధికారితో మాట్లాడారు, అందరూ ఓకే అని చెప్పేసి ఏ పద్ధతులు చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా మేము విద్యా సంఘాలుగా అడిగితే దానికి సంబంధం లేకుండా, సమాధానం లేకుండా, మాటలు చెప్పకుండా ఈరోజు పక్కన జారిపోయేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు కూడా వచ్చి దీన్ని తనిఖీ చేసి ఈ స్కూల్ని సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటివరకు ఏదైతే అనుమతి లేకుండా నడిపించారో ఖచ్చితంగా వారి పైన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం కూడా దీనికి తగ్గట్టుగా కూడా దీని మీద యాజమాన్యం పైన కూడా మండల విద్యాశాఖ అధికారులు కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో చూస్తే అనేక మంది విద్యార్థులు అనుమతి లేనటువంటి బిల్డింగ్లలో ఉంటూ ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి జరిగేటువంటి కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే అధికారులు వీళ్ళ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థి సంఘాలుగా కూడా ఖచ్చితంగా పై అధికారుల వారు దృష్టి తీసుకుపోయి సీజ్ చేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నాం. శ్రీచంద్ర టెక్నాలజీ అనుమతులేమో ఒక బిల్డింగ్ తీసుకుంటున్నారు, క్లాసులేమో ఇంకో బిల్డింగ్లో నడుస్తూ ఉన్నారు. అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు విద్యాసంఘాలను అడుగుతూ ఉన్నారు. దీన్ని చూస్తే కన్ఫ్యూజ్ మీద అసలు సౌండ్ లేదు. అడిగినందుకు విద్యార్థులపైన ఇష్టం, విద్యార్థి నాయకులపైన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరేంటి మీ లెక్కేనట్టు అన్న రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం మండల విద్యాశాఖ అధికారికి. ఖచ్చితంగా ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరానికి అనుమతులు కూడా రాకుండా ఆపాలని మేము విద్యార్థి సంఘాలను కోరుతా ఉన్నాం.